అండి. నమస్తే సార్. సరే, ఏ ఊరు మీది? మా శ్రీనివాస నగరం కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ముత్యాల పంచాయతీ. అంటే ఇది ఎన్టీఆర్ జిల్లా కింద వస్తుందా? అవునవును. ఎన్టీఆర్ జిల్లా కింద వస్తే ఆంధ్రప్రదేశ్, కాకపోతే బోర్డర్ తెలంగాణ, అంతేనా? అంతే. దొండపాడు కలిసి ఉంటుంది. నల్గొండ సూర్యాపేట జిల్లా దొండపాడుకి కలిసి ఉంటుంది. దొండపాడు కలిసి ఉంటుంది కానీ ముత్యాల పంచాయతీ ముత్యాల. ఓకే, అదే మీ ఊరు ఉండేది ముత్యాల పంచాయతీ. పొలాలు వచ్చేసి దొండపాడు పొలాలు వచ్చేసి దీంట్లో. ఓకే, ఏం మందు వాడారండి? ఎలా ఉంది? మొన్న కొట్టిన మందు బాగానే పనిచేసింది. ఆర్గానిక్ అని ఇచ్చారు. అడిగితే ఆరోగ్యాను విశ్వామిత్ర ఇంకొకటి ప్యాకెట్ ఇచ్చారు. కొట్టాక ఎర్రంగా ఉండసేను నలుపు వచ్చేసి. ఎర్రంగా అంటే ఎలా ఉందండి? ఇప్పుడు మీరు ఇందా చూపించారు కదా, అది ఇప్పుడు అది ఏంది? అది ఆడ తడవలేదులేండి, ఎలాగే ఉంది ఆ విధంగానే ఉంది చేను. ఏది మీరు కొట్టక ముందు? కొట్టిన తర్వాత తేడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు విశ్వామిత్ర మందు వాడొచ్చా? వాడచ్చు. వాడకుండా మందు కాదు, వాడచ్చు. 2 సార్లు తగిలితే ఏమన్నా రికవర్ బాగా అవుద్దని ఉంది. అదేలేండి, పూర్తిగా ఆగం అవుతుంది అన్న ఆలోచనలో వచ్చారు, మీరు మందు తీసుకున్నారు, అంతేనా? అవును. ఓకే, ఇప్పుడు ఈ మందు కొట్టడం వల్ల అయితే రైతు సోదరులకి ఉపయోగపడుద్ది అంటారా? ఉపయోగపడింది. దగ్గర 2,300 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కసారిగా పడదు కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 15 అంటే పూర్తిగా ఆగమైన చేను గురించి మీరు చెప్తున్నారు. పూర్తిగా ఆగమైంది కాబట్టి మరి 15-20 రోజులు టైం పట్టింది. అయితే లైన్ లోకి రెగ్యులర్. ఇప్పుడు దీని మీద అయితే ఇప్పుడు ఆల్రెడీ తోట మళ్ళీ రికవరీ అయింది, నాకు తెలిసి రికవరీ అయింది. దాని మీద మీకు ఇంకొకసారి వాడితే ఇంకా పూర్తిగా అవుద్దని ఉంది. అంతే. సరే అండి, ఓకే అండి. రైతు సోదరులారా, ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం శ్రీనివాస నగర్లో ఉన్నామండి. ఇది ముత్యాల పంచాయతీ. కానీ పొలాలు వచ్చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పొలాలు వచ్చేసి మొత్తం కూడా నల్గొండ జిల్లా కాదండి, కొత్త జిల్లా సూర్యాపేట జిల్లాలో ఉన్నాం. ఇప్పుడు ఈ పొలం వచ్చేసి మాకు రైతు వెంకయ్య గారి పొలంలో ఉన్నాము, అదే లక్ష్మీ గారి పొలంలో ఉన్నాము. లక్ష్మీ గారు ఇప్పుడే మీరుతో మాట్లాడారు. వారి పొలం కూడా ఇప్పుడు చూడండి మీరు. యాక్చువల్గా ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటప్పుడు లక్ష్మీ గారి పొలం చాలా ఇబ్బందిగా ఉందని మా కాడికి వచ్చారు. మీరు ఎటువంటి మందులు పడితే అటువంటి ఇస్తే మేము ఇబ్బంది పడతామండి, మాకు మంచి మందు అయితే ఇవ్వండి అని చెప్తే వచ్చారు. కానీ మేము ఇచ్చిన రోజు మీకు నైట్ కదండి ఇచ్చింది, నైట్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఆ రైతు ఏమన్నారంటే, ఏమండి మందు బాగుంటేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి, మీ యొక్క స్వలాభం కోసం అయితే ఇవ్వద్దని మాతో చెప్పడం జరిగింది. మీకు మందు బాగుంటుందనే ఇచ్చాము అన్నట్టుగానే ఈరోజు మళ్ళీ మేము. ఎప్పుడండి మీరు వాడింది? సోమవారం కాదు, మీకు పోయిన బుధవారం తీసుకున్నారు. బుధవారం తీసుకొని గురువారం నైట్ కొట్టారు. కొట్టిన మళ్ళీ 5వ రోజు మళ్ళీ స్ప్రే చేశారు వేరే మందు. ఓకే, ఈరోజు మళ్ళీ బుధవారం వచ్చామండి వాళ్ళ పొలంలోకి. చూశారు రైతు చాలా కొంచెం సాటిస్ఫాక్షన్గా, లేకపోతే ఒక రైతు కష్టపడి వాళ్ళ పొలంకి ఎవరు తీసుకురారు. ఇది మీరు చూడండి రైతు సోదరులారా, చూసి ఒకసారి విశ్వామిత్రాన్ని వాడితే మీకు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కంటిన్యూగా వాడొద్దు, ఒకసారి వాడిన తర్వాత రెండోసారి విశ్వామిత్రాన్ని వాడండి, మీకు దాని యొక్క రిజల్ట్స్ కూడా కనపడతాయి. బాగా ఉధృతిగా ఉన్న పొలంలో ఒక్కసారిగా ఒక ట్యాబ్లెట్ వేస్తే ఏ రోగం కూడా నయమవ్వదండి. కానీ ఉధృతి లేని దాంట్లో మీరు అది వాడండి. దాని యొక్క రిజల్ట్స్ వాడిన రైతులు ఎక్కడెక్కడో కర్ణాటక నుంచి, బళ్ళారి నుంచి, ఇప్పుడు కూడా ఈరోజు కూడా తెలంగాణ జిల్లా ఏటూరు నగరం కూడా రైతు ఫోన్ చేసి మాకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. అట్లానే ప్రతి చోట వచ్చవాయి మండలం నుంచి ఫోన్ చేశారు, అడిగారు, తీసుకున్నారు. అట్లానే ప్రతి రైతు కూడా వాడిన ప్రతి రైతు దాన్ని మర్చిపోవట్లేదు. దాని యొక్క పనితనం అనేది రైతు వాడితేనే తెలుస్తుందని చెప్తున్నాను. ప్రతి ఒక్క రైతు కూడా విశ్వామిత్రాన్ని వాడండి. ఖరీదు ఎక్కువైనా కానీ దాని ఉపయోగం కూడా అంతే ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు వాడి చూడండి. మాకు ఏదన్నా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి. 8555 859 888 నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏదన్నా వివరాలు కావాలన్నా మేము ఇస్తాము.